రోయిగా మనల్ని చూచుచున్న దేవుడిగా మనకున్నాడు. మాతో ఉన్న యెహోవా షమ్మగా, తోడుగా ఇమ్మానుయేలుగా ఉన్న దేవుడు, శాంతి నొసుగువాడైన యెహోవా షాలోమ్గా మనల్ని నడిపిస్తున్న దేవుణ్ణి రెండు చేతుల ఆకాశమే పెట్టి ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా. స్తోత్రములయ, మహిమ ఘనత ప్రభావములు తండ్రి నీకే మహిమ ఘనత. పరిశుద్ధుడు పరిశుద్ధుడు నిత్యము వేలాది దూతలతో కొనియాడబడుతున్న మా దేవా నీకు స్తోత్రములు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా ప్రభువా నీకు స్తోత్రములు. తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా.
నొసగువాడా, శాంతి నొసగువాడా, శాంతి నొసగువాడా, శుభవేళ శుభవేళ ఆరాధనా శుభవేళ శుభవేళ ఆరాధనా దగ్గరగా చెప్పకూడదు ఆరాధిద్దామా. తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా, ఓ తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా, ఓ తండ్రి దేవా నీకేనయ్యా, 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 తండ్రి దేవా చేతుల ఆకాశం చెప్దామా. తండ్రి దేవా తండ్రి దేవా రెండు చేతుల ఆకాశం వైపుతుండే దేవుని ఆత్మతో సత్యముతో మహింపరుచు. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పైన, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. ఆరాధిద్దామా. జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాటైన పూల కుసుమం, నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాటైన పూల కుసుమం. ప్రాణాధారము నువ్వే నా నువ్వే నా జీవాధారము, నువ్వే లేకపోతే
నీవు లేకపోతేలేమయ్యా, దేవా నా ప్రభువా నా ప్రాణనాథ, నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాథ. నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథ, నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాథ. రెండు చేతుల ఆకాశం పెట్టి నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. లేకపోతే మేము జీవించలేమయ్యా. క్షణమే వచ్చిన జీవితం సదరిన నా బ్రతుకే తోడు కోసం నేను విడచిన క్షణమే వచ్చిన జీవితం సదరిన నా బ్రతుకే వరలేదు. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. నీతో ఉంటే జీవితం వేదమైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం వాటెదైన పూల కుసుమం, నీతో ఉంటే జీవితం వేదమైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం వాటెదైన పూల కుసుమం. సత్యముతో నువ్వే నా జీవాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. ఆరాధన దేవుని సమర్పిస్తూ వాక్యంతో దేవుడు మనతో మాట్లాడలాగున పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన అందరం ఏకీభవిద్దాం. స్థుతులకు పాత్రుడా, స్తోత్రారుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నేను విడువను ఎన్నడూ ఎడబాయను.
సెలవిచ్చి మాతో కూడా సదాకాలం ఉంటున్న దేవా, నడిపిస్తున్న దేవానికి వందనాలు తండ్రి. నాయన మేమేమై ఉన్నామో కేవలం నీ కృపే ఉన్నాం తండ్రి. నీ కృప లేకుండా మేము జీవించలేము నాయన, చలించలేం ప్రభా. ఎల్ షదాయి నీకు వందనాలు, ఎలోహి నీకు వందనాలు, షమ్మా నీకు స్తోత్రాలు తండ్రి. నాయన యెహోవా షాలోమ్ నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఉదయకాల సంబంధ ప్రభా మా ఆరాధన అంతట్లో నువ్వు ఆధిపత్యం వహించి నడిపించినందుకు వందనాలు. నీ సన్నది ఇక్కడ ఉన్నదని మేము నమ్ముచున్నాం తండ్రి. సమస్త చీకటి శక్తుల్ని ఆటంకపరుస్తున్న సమస్త చీకటి శక్తిని యేసు నామములో బయటికి జ్ఞాపిస్తున్నాను తండ్రి. నెమ్మదిని, శాంతిని, ఐక్యతని, ప్రేమను ఆయా సంఘంలో నెలకొల్పమని అడుగుతున్నాను. ఇక్కడ నీవు నివాసం ఉన్నందుకు వందనాలు, మాతో కూడా ఉన్నందుకు వందనాలు, నడిపిస్తున్నందుకు వందనాలు. ఇంతవరకు పాడిన పాటల్లో, సాక్ష్యాల్లో అయా నీవు మాత్రమే మహిమ పొందినందుకు వందనాలు. అయ్యా వర్తమానం చెప్తున్న తండ్రి నీ దాసుల్లో నుండి మాతో మీరు మాట్లాడి మమ్మల్ని ఆదరించి, మమ్మల్ని బలపరిచి, మమ్మల్ని స్థిరపరిచి, మమ్మల్ని సరి చేసి నడిపించండి. రెండవ రాకుండా మేమందరం సిద్ధపడడానికి కావలసిన వర్తమానములు తండ్రి నీ దాసుల్లో నుండి మాకు దయచేయండి. మేము ఎలాగ నడుచుకుని వలనో ప్రభా, ఏది చేయవలనో, ఏది విడిచిపెట్టవలనో నీవే మాట్లాడి నడిపించమని, ఇంకా జరగనటువంటి కార్యక్రమం అంతట్లో నీవే ఆధిపత్యం వహించమని, మీరే ఘనత మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. కరెంట్ మనకిచ్చి ఈ విధంగా మనం కూడుకోవడానికి, ఈ విధంగా దేవుని మహింపరచడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవుని స్తుతిస్తున్నాం. హల్లెలూయా. దయచేసి కిందను కూర్చున్న వారికి 4 వేసి చెప్పను కానీ 3 వేసి చెప్పను కానీ నీట్గా కూర్చోండి. ఓకే. ప్రత్యేకమైన దైవ సేవకులు మన మధ్యకు వచ్చి ఉన్నారు. గత కొన్ని నెలల క్రితం మీ అందరూ పరీక్ష రాశారు కదా, టీడబ్ల్యూఆర్ సంస్థ తరపున సామెతల గ్రంథం మీద. అదేవిధంగా ముందు సంవత్సరం ఏం రాశారండి? తిమోతికి రాసిన పత్రిక మీద. చక్కని బహుమతులు కూడా మీరు పొందుకున్నారు. మిమ్మల్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. వారి యొక్క స్టేట్ కోఆర్డినేటర్ అయినటువంటి టీడబ్ల్యూఆర్ ఇండియా పరిచర్యలకు నిర్వహిస్తున్న దైవ సేవకులు రెవరెండ్ శ్రీ సుధాకర్ రాయ్ గారు మన మధ్య నుండి చాలా సంతోషంగా అందరూ చప్పలు కొడుతూ వారిని ఆహ్వానిద్దాం. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం కలిగి ఉండి వాక్యం కొరకు వేగిరి పడదాం. ఈ సమయాన్ని దైవ సేవకులకు అప్పగిస్తున్న అందరూ ప్రేమపూర్వకంగా ఆహ్వానిద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరూ కూడా శుభములు తెలియజేస్తున్న ఈ టీడబ్ల్యూఆర్ పరిచయ పక్షంగా మరి స్థానిక సంఘ సేవకులు, దైవజనులు రెవరెండ్ డాక్టర్ జయరాజ్ గారికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. వారి కుటుంబానికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే రెవరెండ్ బెన్నీ గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి మీ అందరూ కూడా ప్రత్యేకించి ఈ టీడబ్ల్యూఆర్ పక్షంగా మీకు శుభములు తెలియజేస్తున్నాను. వరల్డ్ రిసౌండ్ టుడే రిజిస్టర్డ్ యాజ్ ఏ ట్రాన్స్వరల్ రేడియో ఇండియా. మీ అందరూ కూడా శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా బైబిల్ కీజ్ రాస్తున్నారు, దేవుని వాక్యం చదువుతున్నారు. చాలా సంతోషం. ఈ యొక్క ట్రాన్స్వరల్ రేడియో ఇండియా వరల్డ్ రిసౌండ్ టుడే రిజిస్టర్డ్ యాజ్ ఏ ట్రాన్స్వరల్ రేడియో ఇండియా బైబిల్ కీజ్ ఈ పరిచర్య భారతదేశంలో గత 43 సంవత్సరాలుగా జరుగుతూ ఉంటుంది. ఈ పరిచర్య 5 భాషల్లో ప్రారంభించబడి దేవుని వాక్యము మరి ప్రస్తుతము 150 భాషలో దేవుని వాక్యాన్ని చేరుకోవడానికి ప్రభు ఎంతగానో సహాయం చేస్తుంటున్నారు. దేవుని స్తోత్రం. దేవుడు చెప్పిన మాట దేవుని వాక్యం సెలవిస్తుంది. సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించుడి, సమస్త జనులను నా శిష్యులుగా చేయడి. దేవుని వాక్యము ఆయా మీడియా ద్వారా దేవుని వాక్యం మనం ప్రకటిస్తుంటున్నాం. అలాగే దేవుని వాక్యం మీడియా ద్వారా ప్రకటిస్తున్నప్పటికీ మనం వెళ్ళలేని ప్రాంతాలకి కొత్త కొత్త భాషలో దేవుని వాక్యం చూడడానికి ప్రభు ఎంతో సహాయం చేస్తున్నాడు.
మనకు తెలుసు, మనకి తెలుగులో వాక్యం చదవడానికి మన చేతిలో బైబిల్ ఉంది. అదే వేరే భాషలో కువి అనే భాషలో వారి వాక్యం చదవాలంటే వారి చేతిలో బైబిల్ లేదు. కానీ వాక్యం వినడానికి దేవుడు అవకాశము కలిగించాడు, వాక్యం వినడానికి. అలాగే గోండి, కుక్ను, తర్వాత కొండ దొర, ఇవన్నీ వీటికి వారి సొంత భాషలో దేవుని వాక్యము బైబిల్ లేదు. కానీ వాక్యము వింటూ, దేవుని వాక్యం వింటూ వారు ఎంతగానో ప్రోత్సహించబడుతూ ఉన్నారు. ఇలాంటి భాషలు ఎన్నో ఉన్నాయి. కానీ దేవుని వాక్యము ఆ భాషలో చేరుకోవడానికి, దేవుని వాక్యం ద్వారా వారిని ప్రోత్సహించడానికి ప్రభు ఎంతో సహాయం చేస్తున్నాడు. మరి ప్రస్తుతము టీవీలో ఇస్తుంటున్నాం. ఇంతకుముందు రేడియోలో ఇస్తున్నప్పుడు, ప్రస్తుతం కాలం మార్చబడింది కాబట్టి, కంప్యూటర్ కాలంగా మారింది కాబట్టి, ఇప్పుడు ప్రస్తుతం నేటి దినాల్లో టెలివిజన్ ద్వారా దేవుని వాక్యము మరి ప్రేమధార కార్యక్రమాలు అందించడం జరుగుతుంది. కల్వర్ టీవీలో ఉదయం 7:30కి, అలాగే 7:30 నుండి 8 గంటల వరకు, అలాగే జీ తెలుగు ఛానల్లో ఉదయం 6 గంటలకి, అలాగే మరి ప్రార్థన హెచ్డి జీవనది అనే ఛానల్లో కూడా దేవుని వాక్యం ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇంతకుముందు రేడియోలో ఇస్తున్నాము, ఇప్పుడు వీడియో ఫార్మేట్లోకి మరొక కొత్త విధానంలో దేవుని వాక్యాన్ని వీడియో ఫార్మేట్లో అందజేస్తూ ఉన్నాం. దేవుని వాక్యము వింటూ మరి ఎంతోమంది ప్రోత్సహించబడుతున్న బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. అందులో భాగంగానే సంవత్సరానికి ఒకసారి మనం బైబిల్ క్విజ్ కండక్ట్ చేస్తుంటున్నాం. ప్రతి సంవత్సరానికి ఒకసారి బైబిల్ క్విజ్ కండక్ట్ చేస్తుంటున్నాం. దాదాపుగా భారతదేశంలో 104,000 మంది రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మరి ఎంతోమంది దేవుని వాక్యం చదివి దేవుని వాక్యం చేత బలపరచబడే వారు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి మరి ఈ సంవత్సరము ఏం పుస్తకం? వెరీ గుడ్. నెక్స్ట్ మార్క్స్ వార్త మీద మనము సెప్టెంబర్ 3వ ఆదివారంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా వాక్యాన్ని చదవండి. మార్క్స్ వార్త గురించి మీకు తెలిసినటువంటి వారికి తెలియచేయండి. అలాగే మరొకటి నూతన తలంపు అనేది 2 నిమిషాలు నేటి దిన తలంపు. ఇది దేవుని వాక్యము ప్రజలకి వెంటనే చెప్తే వెంటనే వారు ఎలా ఉంటారంటే, ఇది వాళ్ళ దేవుడా, తెల్లవాళ్ళ దేవుడా, క్రైస్తవులదేనా అనే విధానంలో వారు ఆలోచన చేస్తుంటారు. ఈ నూతన తలంపు అనేది ఒక సంఘటన తీసుకొచ్చేసి చివరికి దేవుని వాక్యము కోట్ చేయటం వల్ల అనేకులు జీవితాల్లో మరి బలపరచబడుతున్నారు, ప్రోత్సహించబడుతున్నారు. ఇది దేవుని నమ్మిన వారు అవ్వచ్చు, నమ్మిన వారు కూడా ఈ యొక్క నేటి దిన తలంపు విని ఎంతమంది ప్రోత్సహించబడుతున్నారు. ఇది చాలా మందికి, కొన్ని లక్షల మందికి ఈ మాటలో ఈ 2 నేటి దిన తలంపు ద్వారా మరి దేవుని వాక్యము అందించడం జరుగుతుంది. ఇక సోషల్ మీడియా అంటే, ఈ సోషల్ మీడియాలో ఇక యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్, వాట్సాప్, దేవుని ట్విట్టర్ ద్వారా, వీటి ద్వారా దేవుని వాక్యము మరి అందిస్తూ అనేక మంది దేవుని వాక్యము వీక్షిస్తూ దేవుని వాక్యం ద్వారా ప్రోత్సహించబడే బిడ్డలకు ఎంతోమంది ఉన్నారు. అదే కాకుండా బైబిల్కి ఇది ఒక రేడియో గృహాలు, వారానికి ఒకసారి వాక్యము వింటూ దేవుని యొక్క వాక్య జ్ఞానములో వారు ఎదగడానికి ప్రభు ఎంతగానో సహాయం చేస్తున్నాడు. వారు వాక్యము వింటూ వారానికి ఒకసారి కూడుకుని వాక్యములో దాన్ని ధ్యానం చేసుకుంటూ, అలాగే ఆ వాక్యములో ఎదగడానికి ఈ రేడియో గృహాల కాన్సెప్ట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అంటే ఇది అపొస్తలుల కార్యంలో మనం చూస్తాం, వారు ఇంట ఇంట కూడుకునే మాట. అలాగే దేవుని వాక్యము వారానికి ఒకసారి వారు కూడుకుని వాక్య జ్ఞానం ఎదగడానికి, రాబోయే దినాల్లో వారు కూడా సువార్తను, వాక్య జ్ఞానం ఎదిగి సువార్తను ప్రకటన చేయడానికి, లేకపోతే వారు ఆధ్యాత్మికంగా బలపరచబడడానికి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి గుంపు ఎంతగానో ఉపయోగపడుతుంది. దాన్ని రేడియో గృహాన్ని పిలుస్తుంటున్నాం. కాబట్టి ఈ పరిచయం కొరకు మీరు ప్రార్థన చేయండి. మరి రాబోయే
2028 సంవత్సరం లోపల మరొక 50 భాషల్లో, ప్రస్తుతం భారతదేశంలో 150 భాషలో దేవుని వాక్యాన్ని అందిస్తుంటున్నాం. రాబోయే రోజులకి 28 సంవత్సరాలకి మరొక 50 భాషల్లో దేవుని వాక్యాన్ని అందించాలనే ఉద్దేశంతో దేవుని వాక్యాన్ని అందిస్తున్నాం, ప్రయత్నం చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి, ఈ పరిచయ కొరకు ప్రార్థన చేయండి. దేవుని వాక్యంలోకి మనం వెళదాం. దేవుని వాక్యం చదువుదాం. దేవుని వాక్యము 119 కీర్తన, కీర్తన గ్రంథము 119 కీర్తన 2 వచనం చదువు. 147 వచనము, 148 వచనం చదువుదాం. 147 వచనము 119 కీర్తన 147 వచనం, 148 వచనం. తెల్లవారక మునిపే మొరపెట్టుకుని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాక మునిపే తెరుచుకుందును. కీర్తనకాడు ఏంటంటే, ఇక్కడ కీర్తనకాడు చూస్తున్నాము, ఆయన సెలవిస్తున్నటువంటి దేవుని వాక్యము దేవుని వాక్యాన్ని ఇక్కడ మనం చూస్తుంటున్నాం. కీర్తనకాడు అంటున్నాడు, తెల్లవారక మునిపే మొర్రపెట్టి తిని. ఏంటి ఆయన యొక్క ఉద్దేశము అంటే, దేవునితో తన సంబంధాన్ని మెరుగుపరుచుకోవాలి, దేవునితో తన సంబంధము ఉండాలి, దేవునితో తన సంబంధం కలిగి ఉండాలి. ఒక దైవజనుడు డాక్టర్ బిల్లీ గ్రహం గారు అన్నారు, పుట్ గాడ్ ఫస్ట్ నెవర్ బి లాస్ట్ అని చెప్పిన మాట. మొట్టమొదటిగా ఎవరు పెట్టాలంట? దేవుని మొదట పెట్టినప్పుడు నువ్వు ఎప్పటికీ చివరివాడిగా ఉండవు. ఎప్పుడంటే మన అనుదిన జీవితంలో దేవుణ్ణి ఎట్లా పెట్టాలంట? ప్రథమ స్థానం మనము ఇవ్వాలి. మొట్టమొదటి ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలంట? దేవునికంటే దేవునికి మనము ప్రార్థన చేయాలి, దేవునికి. అందుకనే కీర్తనకాడు అంటాడు, వేకువనే నిన్ను వెతుకుతాను అంటున్నాడు. వేకువనే నేను వెతుకుతాను. ఎందుకంటే మరి దేవుని వాక్యము ద్వారా దేవుని వాక్యమును అంటే దేవుని వెతుకుతున్నాడు. ఉదయాన్నే అంటే దేవుణ్ణి దర్శించాలి, దేవునికి ప్రార్థన చేయాలనేది ఆయన యొక్క ఉద్దేశం. ఎందుకు అంటే ఉదయకాల సమయంలో ఆయన అంటున్నాడు, మరి దేవుడు ప్రార్థన ఆలకించువాడు. మరి ఎప్పుడైనా దేవునికి మనం ప్రార్థన చేయొచ్చు, కానీ ఏ సమయంలోనైనా దేవునికి ప్రార్థన చేయొచ్చు, కానీ ఎప్పుడు మనం ప్రార్థన చేసిన దేవుడు వింటాడు. కానీ కీర్తనకాడు అంటున్నాడు, తెల్లవారక మునిపే ఏమంటాడు? తెల్లవారక మునిపే మొర్రపెట్టి తిని. ఎప్పుడంటే అంటే అసలు తెల్లారి కాలేదు కానీ ఇంకా చీకటకుండా కానీ ఏం చేస్తున్నాడు? ఆయన దేవునికి మొర్రపెడుతున్నాడు, దేవునికి ప్రార్థన చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అంటే దేవుని చూడాలి, దేవుని దర్శించుకోవాలి, దేవుని ముఖ దర్శనాన్ని చూడాలి, దేవునితో మాట్లాడాలి, దేవుని ఆ స్పర్శను చూడాలనే ఉద్దేశంతో ఆయనకు ఉద్దేశము వేకునే మొరపెట్టడానికి ఇష్టపడుతున్నాడు కీర్తనకాడు. ఎందుకంటే మనము మన విశ్వాస జీవితంలో ఎంతోమంది ఉదయాన్నే లేచినప్పుడు వారి యొక్క అవసరతను బట్టి కొంతమంది సెంటిమెంట్గా ఫీల్ అవుతుంటాం. ఉదయాన్నే వారి ముఖం చూడాలా, లేకపోతే కొడుకు కుమార్తె, లేకపోతే ఎవరిలో తల్లు, ఇట్లా కొంతమంది సెంటిమెంట్లు. కానీ కీర్తనకాడు అంటున్నాడు, వేకునే నీకు మొరపెట్టి తిని. కానీ ఎందుకు వేకునే మొరపెడతాడు? దీనివల్ల ఏంటి ప్రయోజనం అంటే, బైబిల్లో చాలామంది భక్తులు వేకునే మొరపెట్టి దేవుని యొక్క ముఖదర్శనం చూశారు, దేవుని యొక్క సహాయమును పొందుకున్నారు, దేవుని కార్యాలు వారి జీవితంలో చూడగలిగారు. కానీ నేటి దినాల్లో
ప్రార్థించేవారుగా చాలా కొరత ఏర్పడుతుంది. ప్రార్థన లేమి అనేది ఎంతగానో ఏర్పడుతుంది. మరి ఈ శ్రమ దినాల్లో మనము దేవుని వాక్యము, ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. అంటే ఈ దినాలనే కాదు, విశ్వాస జీవితంలో క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి వ్యక్తికి రెండు ఖచ్చితంగా అవసరము: ప్రార్థన, దేవుని వాక్యం. మొట్టమొదటిగా ఉన్నాడు మొరపెడుతున్నాడు, దేవునికి మొరపెడుతున్నాడు. అయితే దేవునికి ఉదయకాల సమయంలో మనము ఎందుకు దర్శించుకోవాలి, దేవునికి ఎందుకు మొరపెట్టాలి, అలా మొరపెట్టడం వల్ల మనకి ఏంటి ప్రయోజనం అని మనం పరిశీలన చేస్తున్నట్లయితే కీర్తన గ్రంథంలో మనం చూడవచ్చు. చూడండి ఒకసారి 90వ కీర్తన గ్రంథం 90వ కీర్తన 14వ వచనం చూద్దాం. ఉదయమున నీ కృపతో తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించుదము. ఎందుకంట ఉదయాన్నే ఏం జరుగుతుంది? ఉదయాన్నే దేవుని కృప జరుగుతుందంట. ఉదయాన్నే దేవుని కృప ఇది ఎక్కడ దొరకదండి? ఎక్కడ దొరకదు. ఒక్కళ్ళ తప్ప, దేవుని దగ్గర తప్ప మాత్రం, దేవుని దగ్గర తప్ప మాత్రము ఇంకెక్కడ. కానీ కీర్తనకారుడు అన్నాడు, ఉదయము మమ్మల్ని తృప్తిపరచుము. అంటే ఎప్పుడు అంటే ఉదయాన్నే మనము దేవునికి మొరపెట్టడం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా దేవుని యొక్క కృపను పొందుకుంటాం. కృప అంటే గ్రేస్ ఇస్ అన్ అన్కండిషనల్ లవ్. కృప అనేది షరతులు లేనటువంటి ప్రేమ. దీనికి ఎలాంటి హద్దులు లేదు, ఎలాంటి షరతులు లేవు దేవుని ప్రేమకు. ఏదైతే జరగదనుకుంటామో దేవుని కృప ఏం చేస్తుందంట? జరిగేటట్టు చేస్తుంది. కాబట్టి అందుకని మనము దేవుని కృప మనం పొందుకోవాలంటే ఎప్పుడు మొరపెట్టాలంట? ఉదయాన్నే. దేవుని స్తోత్రం. కీర్తనకారుడు కూడా ఉదయాన్నే మొరపెట్టి దేవుని కృపతో తృప్తిపరచబడుతుంది. అప్పుడే ఈ కృప ఉన్నప్పుడు మన జీవితంలో దేవుని సహాయం పొందుకుంటాము, దేవుని కార్యాలు చూస్తాము. దేవుని కృప ఉన్నప్పుడు మన జీవితాల్లో ఏదైతే జరగదో అప్పుడు మన జీవితంలో అది జరిగేటట్టు చేస్తుంది. కాబట్టి ఈ కృప అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది దేవుని యొద్ద మాత్రమే దొరుకుతుంది. అది కూడా ఉదయాన్నే వేకునే మొరపెట్టినప్పుడు మాత్రమే దేవుని ద్వారా మనకి పొందుకుంటాం. కాబట్టి మరి ఎందుకు అంటే భక్తులు వారి జీవితాల్లో అంత ప్రాధాన్యత ఇచ్చారు అంటే దేవుని కృప పొందుకోవడానికి వేకునే వారు మొరపెడుతూ ఉన్నారు. మనం కూడా అప్పుడు ఎలా ఉంటుంది అంటే దేవుని కృప పొందుకుంటే మనం తృప్తికుంటాము. ఆ రోజంతా మనకి ఎలా ఉంటుందంట? మా దినములన్నీ ఉత్సాహించి సంతోషించదము. ఎప్పుడైతే దేవుని కృప పొందుకుంటామో మనం తృప్తిగా ఉంటామో తర్వాత ఆ దినమంతా మనకి ఎలా ఉంటుందంట? సంతోషంగా, ఉత్సాహంగా ఉంటుంది. కాబట్టి ఎక్కడ లేనంత ఆనందం మనకి దొరుకుతుంది. ఎందుకంటే దేవుని నుండి మనము కృప పొందుకుంటాం. ఈ కృప అనేది మానవుడికి చాలా అవసరమైంది. ఒకవేళ ఏదైతే జరగదనుకుంటామో అది జరిగేటట్టు ఈ కృప జరిగేటట్టు చేస్తుంది. కాబట్టి మనము దేవుని కృప పొందుకోవడానికి దేవునికి మొరపెట్టాలి. ఉదాహరణకు చెప్తాను. దేవుడు మరి ఈయనతో చెప్పాడు. ఎవరితో? పౌలు గారితో చెప్పాడు. పౌలు గారి దేహంలో ఏముందంట? తన దేహంలో శరీరంలో ముళ్ళు ఉంది. కానీ ప్రభువుని ఆయన ముమ్మార్లు దేవుని వేడుకున్నాడు. ఏమని? ప్రభా, ఈ యొక్క ముళ్ళు నుండి నాకు విడిపించు అని చెప్పేసి ఆయన ముమ్మారు వేడుకున్నాడు ప్రభుని. కానీ తను భౌతికంగా ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండొచ్చు, వైద్యపరంగా కూడా తన ప్రయత్నాలు చేసి ఉండొచ్చేమో. కానీ దేవునికి ముమ్మారు వేడుకున్న కూడా దేవుడు అన్నాడు, నా కృప నీకు చాలును అంటున్నాడు. దేవుని స్తోత్రం. నా కృప నీకు చాలును అంటే తన శరీరంలో ముళ్ళు ఉంది, కానీ ముళ్ళు పోవాలని. కానీ దేవుడు కృపనప్పుడు ఎలా ఉంటుందంట? ఆ ముళ్ళు కూడా ఏమి చేయదు. అది అలానే ఉంటుంది, కానీ ఏం చేయదు, తనకి హాని కలిగించదు.
శరీరంలో రోగం ఉంటుంది, కానీ దేవుని కృప పొందుకున్నప్పుడు ఆ రోగం అలా ఉంటుంది, కానీ ఆ రోగం మానవుని ఏమి చేయదు, కానీ రోగం అలానే ఉంటుంది. కానీ అందుకని ఇది దేవుని దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఈ కృప మనం పొందుకుంటే మనము దేవునికి వేకునే మొరపెట్టాలి. కాబట్టి మనం మొరపెట్టడం ద్వారా దేవుని కృప పొందుకుంటాము. దేవుని కృప ఉంటే మన జీవితంలో ఏదైతే జరగాలనుకుంటామో అది మనకు జరిగేటట్టు చేస్తుంది. కాబట్టి వేకునే మనం మొరపెట్టాలి. కీర్తనకారుడు వేకునే దేవునికి ప్రార్థన చేశాడు. తర్వాత ఎంతమంది భక్తులు వారి జీవితాల్లో వేకునే ప్రార్థన చేసి దేవుని నుండి సహాయమును పొందుకున్నారు. చూడండి, 5వ కీర్తన మనం చూస్తున్నాము. కీర్తన గ్రంథం 5వ కీర్తన 3వ వచనం చదువుతున్నాం. యెహోవా ఉదయమున కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. ఉదయమున ఏం జరుగుతుందంట? ఇందాకేమో మనము ఉదయం ప్రార్థన చేయడం వల్ల ఏం దొరుకుతుంది అనుకున్నాం? కృప పొందుకుంటున్నాము. తర్వాత ఉదయం ప్రార్థన చేయడం వల్ల మనకేం కలుగుతుంది? కృపా సంతోషము ఉంటుంది. తర్వాత మళ్ళీ అన్నాడు కీర్తనకారుడు, ఉదయాన్నే ప్రార్థన చేయటం వల్ల ఈయన అంటున్నాడు, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని ఏం చేస్తుందట? సిద్ధము చేసి, అంటే ఉదయకాలంలో మనం చేసే ప్రార్థన ఆ దినానికి మనం ఏం చేస్తుందంట? కాచి కాపాడుతుంది. దీనికి స్తోత్రం. ఈ ఉదయాన్నే మనం దేవునికి ప్రార్థన చేయడం వల్ల మన ప్రార్థన దేవుడు వింటాడు. తర్వాత మనకేం చేస్తాడంటే దేవుడు కాపుదల ఇస్తాడు, ఆయన కాచి కాపాడుతాడంట. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రార్థన చేయడానికి మనం ప్రయత్నము చేద్దాం. మనకుంది, అందరూ ప్రార్థన చేస్తారు, కానీ ఉదయకాల సమయంలో దేవుని మనం దర్శించుకోవడానికి సహాయపడుతుంది. ఉదయాన్నే మన ప్రార్థన ఎవరంటారంట? దేవుడు తన స్వరం, మొరపెట్టిన వాళ్ళ స్వరము దేవుడు వింటాడు. తర్వాత దేవుని సన్నిధికి చేరుతుంది. ఆ ప్రార్థన మనకేం చేస్తుందంటే కాపుదల ఇస్తుంది. దేవుని కాపుదల ఇస్తుంది, భద్రత ఇస్తుంది. ఆ రోజంతటికి దేవుడు తన కాపుదల ఇస్తాడు. దానికి కారణం ఏంటంటే మనం చేసే ప్రార్థన. కాబట్టి మన విశ్వాస జీవితంలో మనము ప్రార్థనలో బలపరచబడాలి. అంటే ప్రార్థన అనేది మన జీవితంలో ఉదయాన్నే వేకునే ప్రార్థన చేయడం ద్వారా మన ప్రార్థన దేవుడు వింటాడు. తర్వాత మనకి కాపుదల ఇస్తాడు. అంత మాత్రమే కాదు, మరి యేసు ప్రభువు వారు కూడా ఏమంటున్నాడు? ఆయన ఇంకా చీకటి ఉండగా కొండెక్కైనా ప్రార్థన చేశాడు. ఎందుకంటే తండ్రితో తన యొక్క సహవాసము కలిగి ఉండటానికి. కానీ ఆ ప్రార్థన తన జీవితంలో ఒక బలాన్ని ఇచ్చింది. ఆధ్యాత్మికంగా దేవుని కార్యాలు చూడడానికి ఎంతగానో ఉపయోగపడింది. మన జీవితాల్లో విశ్వాసాలుగా మనము మన జీవితాల్లో కూడా ఉదయకాల సమయంలో, అంటే తెల్లవారక మునిపే మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఇక ఒక వ్యక్తి ఇలా అన్నాడు, 6 తర్వాత అంట, అది 6 తర్వాత ఇక సాతాను వేటాడే సమయం అంట. సాతాను వేటాడతాడంట. కానీ 6కు ముందు ఏం చేయాలంట? మనము దేవునికి మనము మొరపెట్టాలి. ఇక 6 తర్వాత సాతాను వేటాడతాడు. ఏమని? ఎవరిని మృంగుదామని గర్జించు సింహం వాళ్ళే వేటాడతాడు, ఇక తిరుగుతూ ఉంటాడు. కాబట్టి అందుకనే తెల్లవారక మునుపు ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి, దేవునికి మొరపెట్టాలి. ఈ ప్రార్థన చేయడం ద్వారా మన జీవితంలో దేవుడు మన స్వరం వింటాడు, మనకి సహాయం పొందుకుంటాము. దేవుని ద్వారా దేవుని కార్యాలు మన జీవితంలో చూడగలుగుతుంటాం. చూడండి, నేటి దినాల్లో ప్రార్థన చేయాలనేది మా దేవుని యొక్క ఉద్దేశము. దేవునితో మనము ప్రార్థించినప్పుడు మన సహవాసాలు మెరుగుపరచబడతాయి, దేవునితో మన సంబంధాలు మెరుగుపరచబడతాయి, దేవుని కార్యాలు మన జీవితంలో చూడగలుగుతూ ఉంటాం. నేటి దినాల్లో ప్రార్థించేవారు తగ్గిపోతున్నారు. ఏదైనా మనము చేయడానికి ఇష్టపడతాం, కానీ ప్రార్థించే విషయంలో చూడండి మనల్ని ఎంతగానో ముందుకు రాగలేకపోతుంటాం. కాబట్టి ఇవి ఈ కీర్తనకారుడు అంటున్నాడు, దావీదు కీర్తనకారుడు అంటున్నాడు, దేవునికి మొరపెట్టడం వల్ల దేవుడు మన స్వరం వింటాడు, మన మొర వింటాడు, దేవుని సన్నిధికి మన మొర చేరుతుంది. తర్వాత
ఆ దినానికి కావాల్సినటువంటి ఆ కాపుదల భద్రత దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం మన జీవితాల్లో ఉదయాన్నే మొరపెడదాము దేవునికి, దేవుని యొక్క ముఖ దర్శనాన్ని మనము పొందుకుందాం. తద్వారా దేవుని సహాయం మనం పొందుకుంటాము, దేవుని కృపని పొందుకుంటాం. తర్వాత మనం చూసినట్లయితే 119 కీర్తనలో మనం చూసినట్లయితే ఆయన అన్నాడు, తర్వాత నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను, నీవిచ్చిన వాక్యము నేను ధ్యానించుటకై నా కనులు రాత్రోజాములు కాకమునిపే తెరిచేదును. ఎందుకంట ఈయన ఉద్దేశం ఏంటి? దేవుని వాక్యమును చూడాలి. దేవుని వాక్యం మనుషులు ఏం చేస్తుందంట? దేవుని వాక్యము ధ్యానం చేయడం ద్వారా మానవుడి జీవితము సరిచేయబడుతుంది. దేవుని వాక్యము మనుషులు ఏం చేస్తుంది? బలపరుస్తుంది. తర్వాత దేవుని వాక్యం మనుషులు ఏం చేస్తుందంటే బలహీనంగా ఉన్నవారిని బలపరుస్తుంది, బ్రతికిస్తుంది. దేవుని వాక్యం ఏం చేస్తుందంట? బ్రతికిస్తుంది. కాబట్టి వాక్యము, ప్రార్థన ఎప్పుడు ఈ రెండు విశ్వాసాలు ఎప్పుడు విడిచిపెట్టకూడదు. కాబట్టి వాక్యము ద్వారా మానవుడు బలపరచబడతాడు. ఎందుకంటే దేవుని వాక్యమే మనము సరైన రీతిలో నడవడానికి మనకే ఉపయోగపడుతుంది. వాక్యము మనము ఎలా నడుచుకోవాలో, మనము ఎలా ఉండాలో మనకి బోధిస్తుంది. దాని ప్రకారంగా బ్రతకడానికి వాక్యం మనకు సహాయము చేస్తుంది. అందుకని ఈ వాక్యాన్ని మనం ఏం చేయాలి? ఈ వాక్యాన్ని మనము ధ్యానం చేయాలి, ఈ వాక్యాన్ని పటిష్టం చేయాలి. ఈ వాక్యాన్ని మనము ఎప్పుడు కూడా మన హృదయంలో ఉంచుకోవాలి. ఈ వాక్యము ద్వారా మన జీవితంలో మార్పు కలుగుతుంది. ఈ వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే బ్రతికిస్తూ ఉంటుంది. కాబట్టి ఒక వ్యక్తి తన జీవితంలో కుటుంబ సమస్యల్లో ఉండి తను చనిపోవాలని, ఆత్మహత్య చేసుకోవాలని ఒక వ్యక్తి అనుకున్నాడు. తర్వాత తన జీవితంలో ఆ సమస్యలను బట్టి వెళ్ళిపోయి రైల్వే ట్రాక్ మీద పడి చచ్చిపోవాలనుకున్నాడు. రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్ళాడు. కానీ ఈ వ్యక్తి రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్ళి చచ్చిపోవాలని అనుకున్నాడు. ఎందుకంటే సమస్యలు తట్టుకోలేక. దానికి ముందు ఒక దైవజనుడు రైల్వేలో ప్రయాణం చేస్తూ ఒక గిఫ్ట్ ఇచ్చాడు తనకి. ఇస్తే చదువుకుంటాడు, బైబిల్ చదువుకుంటాడని గిఫ్ట్ ఇస్తే తను ఏం చేశాడు తెలుసా? దేవుని బైబిల్ అంటే వాక్యాన్ని ఇస్త్రీ పాడేశాడు. అది వెళ్ళి ఎక్కడ పడిందంట? రైల్వే ట్రాక్ దగ్గర పడింది. కానీ ఇచ్చినటువంటి దైవజనుడు చాలా బాధపడ్డాడు. ఎందుకంటే దేవుని వాక్యమును ప్రేమించి ఆ వ్యక్తికి ఒక బహుమానంగా దేవుని వాక్యం చదువుతాడు అనుకుని తనకిస్తే తన కళ్ళ ముందే, అంటే ఇచ్చిన వ్యక్తి ముందే ఏం చేశాడు? తను ఇస్త్రీ పడేసినప్పుడు తను చాలా బాధపరచబడ్డాడు దేవుని సేవకులు. తర్వాత ఇక అది జరిగింది. ఈ బైబిల్ ఎక్కడ పడిందంట? రైల్వే ట్రాక్ దగ్గర పడింది. ఒక వ్యక్తి కుటుంబ సమస్యలను బట్టి చనిపోవాలని నిర్ణయించుకున్నప్పుడు ఆ వ్యక్తి ఇక చావే దిక్కు అనుకున్నాడు తన జీవితంలో. ఇక దానికి పరిష్కారం లేదనుకుని రైల్వే ట్రాక్ మీద పడడానికి తలపెట్టి చనిపోవాలని వచ్చినప్పుడు ఆ వాక్యం కనపడుతుంది, దేవుని మాటలు కనిపిస్తుంది ఆయనకి. అది పాడైపోయినట్టుకుంది కానీ దేవుని మాటలైతే ఆయనకి కనపడుతుంది. రైల్వే ట్రాక్ మీద తలబెట్టాడు కానీ ఆ మాటలు, ఆ వాక్యం కనపడుతున్నప్పుడు వెంటనే తీసి చూశాడు. ఏంటిదని? అందులో ఉంది, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. దీని స్తోత్రం. చనిపోవాలనుకున్న వ్యక్తులు ఏం కలిగిందంట? వెంటనే ఆత్మధైర్యం కలిగింది. తన జీవితానికి ఇక ఈ చావే కారణం అనుకున్నాడు. కానీ దేవుని వాక్యము అది చూసిన తర్వాత ఇక చనిపోవాలనుకున్నటువంటి వ్యక్తి విరమించుకుని ఆ వాక్యము చదవటం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. అసలు మామూలుగా ఆ వాక్యం కనపడకపోతే, అక్కడ ఆ మాటలు కనిపించకపోతే తను చనిపోయి ఉన్నాడు. కానీ తలపెట్టి చూసేసరికి ఆ వాక్యం దొరికిన తర్వాత వెంటనే ఆ వాక్యము చదవటం ప్రారంభించాడు. వాక్యము చదవటం ప్రారంభించిన తర్వాత
ఆ వాక్యము ఈయన ఎంతగానో బలపరిచింది. దీనికి స్తోత్రం. అందుకని వాక్యం మనం చూస్తాము, నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధల్లో నాకు నెమ్మదిచ్చును. ఈ వాక్యం ఏం చేస్తుందంట ఆ వ్యక్తికి? చనిపోవాలనుకునేటువంటి వ్యక్తి కానీ బ్రతికించింది. మరలా ఆయనకి ఏం పోసిందట? జీవం పోస్తుంది. మరలా బ్రతకడానికి దేవుడు సహాయము చేశాడు. తన జీవితంలో ఇక ఇక ఆశ లేదు, ఇదే చావే పరిష్కారం అనుకునేటువంటి వ్యక్తి జీవితంలో చచ్చిపోవడానికి విరమించుకొని ఆగిపోయి వాక్యం ద్వారా ప్రోత్సహించబడి ఆ వాక్యాన్ని బట్టి మరలా తన జీవితాన్ని కొనసాగించడానికి తీర్మానం చేసుకున్నాడు. కానీ ఈ వ్యక్తి వాక్యం చదువుతూ తన జీవితంలో మార్చుకున్నాడు. వాక్యం ద్వారా ధైర్యపరచబడుతున్నాడు. అందుకని దేవుని వాక్యము, యేసు ప్రభువు అంటాడు కదా, మనిషి నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల బ్రతికించు. అంటే రొట్టె వల్ల కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల మనుషుడు జీవిస్తాడంట. అందుకని దేవుని మాట వల్ల బ్రతుకుతాడు మానవుడు. కాబట్టి ఈ వ్యక్తి బ్రతికించబడ్డాడు, ఆ వాక్యం ద్వారా ఆదరించబడుతున్నాడు, బలపరచబడుతున్నాడు. ఒకసారి ఒక మీటింగ్కి పిలువబడ్డాడు. ఈ వ్యక్తి చనిపోవాలనుకునే వ్యక్తి దేవుని వాక్యంను ఆధారం చేసుకుని తన విశ్వాస జీవితంలో బ్రతుకుతున్నాడు. దేవుని అంగీకరించి దేవుని కొరకు బ్రతుకుతున్నాడు. దేవుని వాక్యం ఆధారం చేసుకుని ముందుకు సాగుతున్నాడు. అయితే దేవుని స్వరూపంలోకి మార్చబడుతూ దేవుని వాక్యమే ఆధారం బ్రతకడానికి అనుకున్నాడు. ఒకసారి ఆ దేవుడు ఈ వాక్యమును మరి బ్రతికించినట్టు వాక్యము దేవుని యందు అంగీకరించి విశ్వసించాడు. తర్వాత ఒక వ్యక్తి ఒక మీటింగ్కి ఈయన కూడా పిలిచారు, సాక్ష్యం చెప్పడానికి పిలిచారు. ఎలా రక్షించబడ్డావు ఏంటి అని. ఒకసారి ఈ యొక్క చనిపోవాలనుకున్నటువంటి వ్యక్తి దేవుని వాక్యం చదివిన తర్వాత వాక్యం ఆధారం చేసుకుని బ్రతుకుతున్నాడు కదా, ఈ వ్యక్తిని ఒక విశ్వాసి సాక్ష్యం చెప్పడానికి పిలిచాడు. అదే ఆ ప్రార్థనా కూడికి మరొక సేవకుని పిలిచారు. ఏ వ్యక్తి అయితే ట్రైన్లో ఒక వ్యక్తికి గిఫ్ట్గా బైబిల్ ఇచ్చాడో చదవమని, ఆ వ్యక్తిని కూడా అదే మీటింగ్కి పిలిచాడు. అంటే ఇద్దరు ఎవరు తెలుసు? ఈ వ్యక్తి తెలుసు, కానీ ఒకరికొకరు తెలియదు. చూడండి విచిత్రం ఏంటంటే ఆ వాక్యము ఇతను నిల్చోబడ్డాడు. ట్రైన్లో ఒక వ్యక్తికి గిఫ్ట్ ఇస్తే ఎవరు పారేసినందుకు చాలా బాధపడ్డాడు. కానీ ఒక వ్యక్తి అయితే దేవుని అంగీకరించబడి సాక్ష్యం చెప్పడానికి ఇద్దరు పిలువబడ్డారు. అక్కడ చెప్తున్నాడు, ఇలా నేను వాక్యము ద్వారా చచ్చిపోతున్నాను, నా జీవితంలో ఇలా సమస్యలు బట్టి చచ్చిపోవాలనుకున్నప్పుడు ఆ వాక్యము చదివి నేను దాని ద్వారా బ్రతికించబడ్డానని ఆ మాట సెలవు చెప్తున్నప్పుడు పక్కన వింటున్నటువంటి దైవజనులో గొప్ప ఆనందం కలిగింది. ఎక్కడలేని ఆనందం కలిగింది. ఎందుకు తెలుసా? నా జీవితంలో నా కళ్ళ ముందే ఒక వ్యక్తి ఏం చేశాడు? బైబిల్ ఇస్త్రీ పడేశాడు. కానీ ఆ వాక్యం ఏం చేస్తుందంటే మనుషుల్ని బ్రతికించేది. దేవునికి స్తోత్రం. ఆయన అంటాడా తన మనసులో అయిన దేవుని ఎంతగానో స్తుతించాడు. ఎందుకంటే ఒక వ్యక్తి జీవితాన్ని మారుస్తాయని బైబిల్ గిఫ్ట్కి ఇస్తే కళ్ళ ముందు ఇష్టపడేశాడు. కానీ ఆ వాక్యం అర్థం కాకుండా ఆ వాక్యం మరొక వ్యక్తిని బ్రతికించింది, సజీవ సాక్షిగా నిలబెట్టింది. దేవునికి స్తోత్రం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ వాక్యము అతను చెప్తున్న మాటలు బట్టి దైవజనుడు చాలా సంతోషించి ఎంతగానో దేవుణ్ణి స్తుతించగలిగాడు. ఎందుకంటే తన జీవితంలో ఇచ్చినటువంటి ఆ బైబిల్ అతను రక్షించబడతాడు అనుకుంటే తనకు ఉపయోగపడలేదు, కానీ వేరొకరిని దేవుని మార్గంలో నడిపించడానికి ఎంతగానో ఉపయోగపడింది. కాబట్టి ఈ వాక్యం మీద మన దృష్టి నిలుపుదాము. ఈ వాక్యం మనుషులు బ్రతికిస్తుంది, జీవిస్తుంది. దీని ప్రకారంగా మనము నడుచుకున్నప్పుడు సరైన మార్గంలో నడుచుకుంటాము, చక్కగా ప్రవర్తిస్తాము, దేవునికి ఇష్టంగా మనము బ్రతుకుతాం. కాబట్టి కీర్తనకారుడు అంటున్నాడు, నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకున్నాను. కాబట్టి ఈ వాక్యము మనుషుల్ని బలపరుస్తుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యము నెమ్మదిస్తుంది. ఈ వాక్యం ద్వారా మానవునికి జీవము వస్తుంది. కాబట్టి నేను ముగిస్తున్నాను. మన జీవితంలో ఈ వాక్యము ద్వారా మనము అనుసరించినప్పుడు మనము బలపరచబడతాము, ప్రోత్సహించబడతాము. మరొక వ్యక్తి అస్సాంలో కూడా మరి దేవుని వాక్యము వింటూ ఒక దేవుని నమ్మనటువంటి వ్యక్తిగా ఉంటూ
కానీ దేవుని వాక్యము వింటూ విశ్వసించాడు. దానికి కారణం ఏంటంటే దేవుని వాక్యం. కాబట్టి వింటూ వల్ల ఏం కలుగుతుందంట? విశ్వాసం కలుగుతుంది. అది కూడా దేవుని వాక్యం వల్లే విశ్వాసము కలుగుతుంది. కాబట్టి ఆ వాక్యమైనటువంటి వ్యక్తి గుళ్ళో దేవుని అంటే పూజారిగా ఉంటూ దేవుని యందు విశ్వసించి తన విశ్వాస జీవితంలో బలపరచబడుతూ దేవుని అంగీకరించి దేవుని వాక్యమును ఆధారం చేసుకుని విశ్వాసంలో ఎదిగాడు. కానీ చివరికి తన విశ్వాసాన్ని కాపాడుకుని ఒక సేవకుడిగా మార్చబడ్డాడు. దేవుని స్తోత్రం. దేవుని వాక్యం చేసే గొప్ప క్రియ. కాబట్టి ఈ వాక్యం ముందు మనం అనుదినము దీన్ని పటిష్టం చేయాలి. ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసినప్పుడు మన జీవితాలకి మార్పు చెందుతాం. అందుకనే దేవుని వాక్యం సెలవుస్తుంది, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. తర్వాత ఏమని చేస్తామంట? అతడు నీటి కాలువల చూడండి. ఎందుకంటే తర్వాత అతను చేయదంతయు సఫల. ఏ వ్యక్తి అయితే ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తాడో ఆ వాక్యం చేత తను దీవించబడతాడు, ధన్యుడని పిలువబడతాడు. ఆ వాక్యం అతడు చేసినా కూడా తన ఆలోచనల్ని సఫలపరచబడతాడు. కాబట్టి నేను ముగిస్తున్నాను ఆ సందేశాన్ని. మన జీవితంలో మనము దేవుని వాక్యము, ప్రార్థన, ఈ రెండింటి మనం నిర్లక్ష్యం చేయకోకుండా విశ్వాస జీవితంలో మన ప్రార్థన, ఈ వాక్యము అనేకుల్ని ప్రభావితం చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ యొక్క వర్డ్ రిసౌండ్ టుడే కూడా ఈ పరిచయం కూడా ఏం చేస్తుందంటే దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇస్తుంది. అందుకని ఎంతోమంది క్విజ్ రాసే బిడ్డలు ప్రోత్సహించబడుతున్నారు, బలపరచబడుతున్నారు. ఎవరి జీవితాలు అయితే దేవుడు కాదనుకున్నారో ఈ వాక్యం చదివి వారు దేవుని అంగీకరించారు. వారు ఈరోజు ప్రార్థన వాక్యం లేకుండా బయటకు అడుగు పెట్టరు. ఎందుకంటే ఈ వాక్యము అంతగా వారిని ప్రభావితం చేస్తుంది. కాబట్టి నేను ముగిస్తున్నాను. మనం కూడా మన విశ్వాస జీవితంలో ప్రార్థన వాక్యాన్ని మనం అనుసరిద్దాము. మన బలమైనటువంటి జ్యోతుల వల్లే దేవునికి ఇష్టంగా మనం బ్రతుకుతాం. అప్పుడే దేవుని కార్యాల చేత మనము చూడగలుగుతాము, దేవుని మహిమను చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ సార్. అందరూ తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ఈ యొక్క వాక్య ఫలింపు నిమిత్తము, అదేవిధంగా ఈ యొక్క TWR అనే పరిచర్యలను, ట్రాన్స్ వరల్డ్ రేడియో, వరల్డ్ రీసౌండ్స్ టుడే అనే ఈ యొక్క పరిచర్యలు దేవుడు ఇంకా ముందుకు కొనసాగించేలాగా మన మొదలు స్వరూప్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తుండగా అందరం ఏకీభవిద్దాం, మోకరిద్దాం. రెండు చేతులు ఆకాశం వైపు దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు. మహోన్నతుడా నీకు వందనాలు. దేవుని స్తుతిద్దాం. ఎవరు మౌనంగా ఉండదు, ప్రార్థిస్తున్నప్పుడు ఏకీభవిస్తూ ప్రార్థనలోని గడుపుదాం. వాక్యములు మన జీవితంలో పరిశోధించుకుంటూ పరీక్షించుకుంటూ ముందుకు కొనసాగిపోదాం. ప్రార్థన. మహోన్నతుడు మిక్కిలి పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన ప్రభు తండ్రి, ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యం దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే మీరై ఉన్నారయ్యా నాయన ప్రభు తండ్రి. అనుదినము ఈ వాక్యం ధ్యానిస్తూ నీ సన్నిధిలో నాయన ప్రభు తండ్రి, నీ సముఖంలో ప్రార్థన చేసుకుంటూ నాయన ప్రభు తండ్రి మా జీవితాలను కట్టుకునే నాయన భాగ్యాన్ని ఇచ్చారయ్యా. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నిన్నటిని ఈ రోజుని చూడని ఎంతోమంది ఉన్నారయ్యా ప్రభు. వారు గతించిపోయారు. మమ్మల్ని సజీవులుగా ఉంచి మీ కృపతో మమ్మల్ని నిండారులుగా ఆశీర్వదిస్తూ నీ సన్నిధిలో మా నాయన మేము ఉండటానికి, నీ సన్నిధిలో నిన్ను ఆరాధించడానికి, నిన్ను స్తుతించడానికి నీవు ఇచ్చిన గొప్ప భాగ్యం కొరకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. విత్తబడిన మాటల కొరకు మీ ప్రార్థన చేయించున్నాం నాయన. నీ దాసుని ద్వారా పరకబడిన ప్రతి ఒక్క మాట ఫలించులాగున 100 60 నాయన ఫలించే జీవితాలను మా అందరికీ దయచేయండి అయ్యా. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అవును నాయన, వాక్యం ద్వారా నాయన ప్రభు తండ్రి మా జీవితాలు కట్టబడతాయి. మేము నాయన ప్రభు తండ్రి వాక్యం ద్వారా మీ కృపను పొందుకోగలుగుతాం. వాక్యాన్ని చదువుట ద్వారా, ప్రార్థన చేయట ద్వారా నాయన ప్రభు తండ్రి నీ సన్నిధి ప్రసన్నత మా మీద ఉంటుంది నాయన. నీ ప్రకాశంతో మాకు రక్షణ కలుగుతుంది. నీ ముఖ కాంతిలో నాయన ప్రభు తండ్రి మేమందరం నాయన ప్రకాశింపబడతాం నాయన. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అవును నాయన, అవును, మీరు వాక్యం ద్వారా మాట్లాడారు. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడని పలికారయ్యా. మీకు వందనాలు నాయన ప్రభు తండ్రి. అనుదినము వాత్సల్యత నూతనముగా మా ఎడల పుట్టుచున్నదయ్యా నాయన ప్రభు. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన ప్రభు. మరి ముఖ్యంగా నాయన వర్డ్ రిసౌండ్స్ టుడే నాయన ప్రభు, దాని ద్వారా జరుగుతున్న పరిచర్యలన్నింటిని బట్టి ప్రార్థన చేయుచున్నాము నాయన ప్రభు తండ్రి. నీ పరిశుద్ధ ఆత్మను నాయన ఆ పరిచర్యలో మీరు ఉంచండి నాయన ప్రభు తండ్రి. అనేక మంది మార్పు చెందినట్లుగా నాయన బ్రదర్ చెప్పినట్టు నాయన అనేక మంది నాయన వాక్యం చదివి
ప్రార్థన చేయకుండా గుమ్మము దాటకూడదయా తీర్మానం తీసుకునే బిడ్డలుగా ఉండటానికి సహాయం దయచేయండి అయ్యా. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ నాయన ప్రభా 150 నాయన ప్రభా భాషల్లో నాయన పరిచర్య జరుగుతుండగా ప్రభా తండ్రి నాయన క్విజ్కి సంబంధించి నాయన 50 భాషల్లో నాయన వారు పేపర్ని ప్రిపేర్ చేయించుండగా నాయన ప్రభా తండ్రి నాయన ఇంకను నాయన అనేక మంది నాయన ప్రభా క్విజ్ రాయగలగటానికి అనేకమైన భాషలలో నాయన ఆ క్విజ్ పేపర్ ప్రచురపరచడానికి మీరే కృప చూపించండి, సహాయం దయచేయండి నాయన. చదువుతున్న ప్రతి ఒక్కరూ నాయన ప్రభా మీరే వారితో మాట్లాడుతున్నారు అని నాయన ప్రభా తండ్రి ఆ జ్ఞానాన్ని, వాక్య జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. వాక్యాన్ని విశ్లేషించి తెలుసుకోగలిగిన మంచి జ్ఞానాన్ని మా అందరికీ దయచేయండి అయ్యా. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ ఆరాధన అంతట్లో మీరు మాతో ఉన్నారు, వాక్యం ద్వారా మీరు మాతో ఉన్నారు, మీరు మాతో మాట్లాడుతున్నారు నాయన. అది మేము నమ్ముతున్నాము నాయన ప్రభా తండ్రి. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఈ చిన్ని ప్రార్థన మీ పాసన చేరడానికి సహాయం దయచేయమని యేసునామమున అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యవనస్తులు మధ్యాహ్నం 2 గంటలకు మీకు డాన్స్ ప్రాక్టీసెస్ మరియు స్కిట్ ప్రాక్టీసెస్ ఉంటాయి కనుక తప్పనిసరిగా పాలు పొందండి. అదేవిధంగా ఈరోజు 10th క్లాస్, ఇంటర్ మరియు డిగ్రీ మరియు బీటెక్ పరీక్షలు రాస్తున్న విద్యార్థుల నిమిత్తం చివరిగా దైవ సేవకులు ప్రార్థన చేస్తారు. మీరు ముందుకు వచ్చి వేచి ఉండండి చివరిలో గనుక. తప్పనిసరిగా 10th అండ్ అబోవ్ ఉన్న ప్రతి ఒక్క యవనస్తులు ఏ పరీక్ష రాసినప్పటికీ మీరు ముందుకు రావాల్సిందే మనవి చేస్తున్నాం. అదేవిధంగా కొన్ని ప్రకటనలు ఉన్నాయి. మొట్టమొదటిగా ఈరోజు మనకి